హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పాడ్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే మనం మళ్ళీ వచ్చేసాం. డ్యూ టు అదర్ రీజన్స్ ఐ కుడెంట్ షూట్ మోర్ పాడ్కాస్ట్, బట్ ఇప్పుడు ఐ ప్రామిస్ యూ దట్ వద్దులే, నా ప్రామిస్ చేసి చాలాసార్లు దొరికాను, బట్ ఐ మేక్ షూర్ ఐ డూ రెగ్యులర్గా. అండ్ ఇవాళ ఐ షుడ్ సే ఐ నో హర్ ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, మేబీ ఫ్రమ్ 2019 నుంచి నాకు తెలుసు. అండ్ షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. She's an amazing actor. She's an amazing woman, a homemaker, what not, a hard worker, అన్నీ చెప్పొచ్చు. బట్ అంతకంటే నాకు నా ఫ్రెండ్ గురించి చెప్పడం ఇష్టం లేదు. సో నేను మెయిన్ రీజన్ వితికాని ఈ షోకి తీసుకురావడం ఏంటంటే, యూట్యూబ్ నేను చేసిన ప్రీవియస్ ఎపిసోడ్స్లో పాడ్కాస్ట్ అన్నిటి మీద నాకు ఎక్కువ వచ్చిన కమెంట్స్ వితికా అని వచ్చాయి. సో ఆడియన్స్ పోల్ ప్రకారం యూ గైజ్ వాంటెడ్ వితికా, అండ్ హియర్ ఇస్ మై ఫ్రెండ్. అండ్ మీ అందరికీ తెలుసు, a YouTuber also. Hi Vitika. Hello. How are you? What's up? Long time no see. అబ్బా అది కాదు కానీ నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలీదు దట్ ఇలా ఆడియన్స్ నా పేరు చెప్పారు అన్నది నాకు అస్సలు తెలీదు. నాకు నిజంగా చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. ప్లీజ్ గెట్ వితికా, ప్లీజ్ గెట్ వితికా, ప్లీజ్ గెట్ వితికా అని చెప్పేసి. I feel good now. You feel good? I'm excited now. You're excited? But are you ready for what I'm going to ask you? I am ready. You're ready? Yeah, wholeheartedly ready. Okay. I mean, Vitika, from where should I start? Okay, my first question is, భయపడ్డావా ఇప్పుడు వచ్చే ముందు? అమ్మో అనుకున్నావా? అలా ఏం అనుకోలేదు, కానీ అసలు పాడ్కాస్ట్ అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈరోజు ఇలా షూట్ చేయడం అన్నది. అండ్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చే ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ అయిపోయింది. అండ్ నేను ఆలోచించేది ఏంటంటే, నాకు అసలే చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాను. మాట్లాడేసిన తర్వాత ఆలోచిస్తాను అనమాట. అందుకని దాని ఒక్కదాని గురించే ఫీల్ అయ్యాను తప్ప ఇంకేం లేదు. కానీ కొంచెం నీ ఫేస్లో నర్వస్నెస్ తెలుస్తుంది. బికాస్ ఐఎమ్ లైక్ ఐ డోంట్ నో వై, బట్ కొంచెం ఉందిలే, ఉంటది కదా మనకి. మన ప్రీవియస్ ఎఫెక్ట్స్ వల్ల అంటావా? మన వీడియోస్ వల్ల అంటావా? అదేం లేదు. మీరందరూ చూసే వితికా వేరు ఆన్ స్క్రీన్, బట్ ఆఫ్ స్క్రీన్ వితికా చాలా డిఫరెంట్. అంటే షీ హ్యాస్ అన్ అదర్ పర్సనాలిటీ. ఐ విల్ ట్రై టు బ్రింగ్ దట్ పర్సనాలిటీ బిఫోర్ దిస్ పాడ్కాస్ట్ ఎండ్స్. ఎందుకంటే నాకు తెలుసు వాట్ ఆల్ వితికా డస్, ఎంత తను ఏం చేసింది, ఎంత హార్డ్ వర్క్ చేసింది. అట్లీస్ట్ నాకు ఒక 70% అయితే నాకు తెలుసు. బట్ ఇఫ్ యూ హియర్ ఇట్ ఫ్రమ్ హర్ మౌత్, ఇట్ విల్ బీ మోర్ ఇంపాక్ట్ఫుల్. అండ్ చాలామంది గర్ల్స్ కానీ చాలామంది take her as, ఈ టీనేజర్స్ అందరూ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు for the way she dresses up, for her fashion. So let's see what we'll get out of this podcast. Okay. So I wish you good luck. wish me also good luck. Yeah. Vitika, చెప్పు. So first thing I wanted to ask you about your family. Okay. అంటే what is your family lifestyle? మీరు rich family, well off family, what were your roots? ఓకే, నా రూట్స్ అంటే బేసికల్గా when I was 5 years only, మేము ఫస్ట్ ఐ హ్యావ్ ఓన్లీ మదర్. సో మా మమ్మీ, నేను, మా చెల్లి ఉండేవాళ్ళం. అండ్ వీ యూస్ టు లివ్ విత్ మై ఆంట్, మా పిన్ని అనమాట. అంటే అమ్మ వాళ్ళ చెల్లె మమ్మల్ని చూసుకునేది. అండ్ ఐ డోంట్ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ ఇన్ మై లైఫ్ సిన్స్ మై చైల్డ్హుడ్, అండ్ ఐ నెవర్ సీన్ హిమ్ ఆల్సో. అండ్ అది నాకు ఎప్పుడూ అంటే నాన్న లేరు అనే అదేమంటారు లోటు లేకుండా మా మమ్మీ, పిన్ని, మావయ్య వాళ్ళు అందరూ పెంచారు. బట్ సర్టన్ ఏజ్ తర్వాత ఉండుంటే ఎలా ఉంటుంది అని కూడా క్వశ్చన్ మార్క్స్ వచ్చేవి నాకు. బట్ నార్మల్గా అయితే మేము చాలా ఫస్ట్ అయితే చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా తాతయ్య వాళ్ళందరూ చాలా బాగా వెల్ ఆఫ్ ఉండేవాళ్ళు. తర్వాత త్యాగాలు అన్నీ ఎక్కువ చేసేసి మళ్ళీ బ్యాక్ టు రూట్స్, బ్యాక్ టు జీరో అయిపోయారనమాట. తర్వాత మా మమ్మీ ఏవో చాలా పనులు చేసేది మా మమ్మీ, ఒక్కటని కాదు. లైక్ వీ కమ్ ఫ్రమ్ అ వెరీ 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 స్మాల్ ఫ్యామిలీ. అండ్ ఫైనల్గా నేను ఐ వాంటెడ్ ఒకటి అంటారు కదా, ఫ్యామిలీ జనరేషన్స్ నుంచి వాళ్ళది ఫాలో అవుతూ వస్తారని, రూల్ బ్రేకరో ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్. నా ఫ్యామిలీ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఒక డిఫరెంట్ స్టెప్ తీసుకుని, లేదు నా ఫ్యామిలీ ఇలా ఉండకూడదు, ఐ షుడ్ ఆల్సో లివ్ అ వెరీ గుడ్ లైఫ్. నా ఫ్యామిలీ కానీ, నా చెల్లి కానీ, ఎవరన్నా నా పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రూట్లో వెళ్ళకూడదు, ఇంకా
పైకి ఎదగాలి, ఇంకా మంచి బెటర్ లైఫ్ చూడాలి అని చెప్పి నేను సపరేట్గా వచ్చి ఐ గాట్ ఇన్ టు ఇండస్ట్రీ. వెన్ ఐ వాజ్ 11 years ఐ స్టార్టెడ్ వర్కింగ్. బికాజ్ ఏదో సినిమాలంటే ఇంట్రెస్టో లేకపోతే హీరోయిన్ అవ్వాలనో అలా నేను సినిమాల్లోకి రాలేదు. మా చెల్లిని చదివిపించాలి కాబట్టి ఐ హ్యాడ్ టు కమ్ టు ఇండస్ట్రీ. అండ్ అది కాకుండా దెర్ వర్ ఆల్మోస్ట్ 7-8 పీపుల్ డిపెండెడ్ ఆన్ మీ అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 years. అండ్ అందుకని చెప్పి ఎక్కడ ఈజీగా మనము సంపాదించగలమని ఆలోచించినప్పుడు మా నేబర్స్ వాళ్ళు చెప్పారు, ఇట్లా పాప బాగుంటుంది కదా, ఏమైనా సీరియల్స్ అవి చేపించండి అది ఇది అంటే, ఇంక అప్పుడు ఫస్ట్ ఐ డిడ్ వాజ్ చక్రవాకం అనే ఒక సీరియల్లో విలన్కి మనవరాలు క్యారెక్టర్ చేశాను. అప్పుడు ఎంత ఏజ్? ఐ వాజ్ 11 years old. అండ్ ఆ సీరియల్ చేసిన 3 daysకి నాకు చికెన్ పాక్స్ వచ్చాయి దెబ్బకి. ఆ క్యారెక్టరే తీసేశారు. దాని తర్వాత ఒక సీరియల్కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా వెళ్ళాను. తర్వాత ఒక బాపు గారి మూవీకి చార్మి మూవీ ఒకటి ఉంటుంది, దాంట్లో నేను శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళం అనమాట, మా కజిన్స్ అందరం కలిసి. అప్పుడు శేఖర్ మాస్టర్ ఇట్లా మూవీస్ కొరియోగ్రఫీ చేసేవాళ్ళు. ఆ మూవీకి ఇట్లా డాన్సర్స్ కావాలి, పిల్లలు కావాలి అన్నప్పుడు అది కూడా చేశానన్నమాట. అవన్నీ నా స్టార్టింగ్ స్టేజెస్లో నేను చేసిన చిన్న చిన్న రోల్స్, అవి ఏవి ఎవరికి తెలీదు. సో అలా స్టార్ట్ చేస్తే ఈరోజు ఇలా అవుతానని నేను అసలు అనుకోలేదు. ఐ నెవర్ హ్యాడ్ అ డ్రీమ్, బికాస్ డ్రీమ్ అంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగాం మేము. ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసము మా చెల్లి ఎడ్యుకేషన్ నాకు చదువుకోవాలని చాలా ఉండేది. బట్ ఐ కంప్లీటెడ్ మై 10th grade. అండ్ తర్వాత డిస్టెన్స్లో నా +2 ఫినిష్ చేసి తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఐ కంప్లీటెడ్. ఇలాగే షూటింగ్స్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ ఒక స్కూల్ అంటూ కాదు, మల్టిపుల్ స్కూల్స్. నా 10th ఎగ్జామ్ కూడా నేను భీమవరం వెళ్ళి జస్ట్ ఎగ్జామ్కి 1 week ముందు వెళ్ళి చదువుకుని మా అక్క చదివిపిస్తే నేను చదువుకుని రాసేసే ఎగ్జామ్, అది కూడా జస్ట్ పాస్ మనం. సో అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ చదువుకెళ్ళని పరిస్థితి, బికాజ్ ఐ వాంటెడ్ టు ఎర్న్ అండ్ ఫీడ్ ద ఫ్యామిలీ. సో అందుకని చెప్పి అంత అనుకోలేదు, కానీ బట్ అవి కూడా నాకు చాలా హెల్ప్ చేసినాయి అనమాట. జర్నీ అంటారు కదా, నా జర్నీయే నాకు టీచ్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఈరోజు. మరి ఫినాన్షియల్ అప్పుడు సిన్స్ యూర్ సేయింగ్ ఫాదర్ లేనప్పుడు హౌ డిడ్ యూ గైస్ బ్యాలెన్స్? అంటే మనీ వాల్యూ తెలిసేదా అప్పుడు నీకు? ఆఫ్ కోర్స్ యా, ఎవ్రీ రూపీ. లైక్ మా మమ్మీ అంటే సినిమాల్లో చూపిస్తారు కదా, హీరోయిన్కి చాలా ప్యాంపర్ చేస్తారు అది. మా మమ్మీ కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. షీ యూస్ టు ప్యాంపర్ మీ అ లాట్. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా చదువు ఇవి అంటే ఏవి ఇంపార్టెంటో అవే, ఎక్కువ లగ్జరీస్కి పోయి ఇది చేయి అది చేయి ఇది ఒప్పుకో అలా ఎప్పుడు మా మమ్మీ చెప్పలేదు. నాకు ఇష్టం ఉంటేనే, ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నా సరే మా మమ్మీయే స్టాండ్ తీసుకుని, మా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదండి చేయదు. చిన్నప్పుడే లైక్ ఒక 14-15 years ఉన్నప్పుడే దే యూస్ టు ఆస్క్ మీ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోత్స్ వేసుకోవాలని. అదే మా మమ్మీ అసలు అలా ఏం చేయనివ్వలేదు. అండ్ ఆల్సో మా అమ్మ కష్టపడితేనే నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. షీ యూస్ టు డూ మగ్గం వర్క్, చీరలకి మగ్గం వర్క్ చేపించేది అండ్ చీరలు అమ్మేవాళ్ళు. సో అలాగా ఫినాన్షియలీ మమ్మీ చాలా సపోర్ట్ చేసేది చిన్నప్పుడు. వన్స్ ఐ గాట్ టు నో దట్ ఇలా అయితే వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు నేను ఇండస్ట్రీకి రావడం, ఆ చిన్నవి చేసుకుంటూ అవి చేసినప్పుడు నాకు అర్థమైంది దట్ నో దిస్ ఇస్. చాలామంది చెప్పేవాళ్ళు అనమాట, ఈ పిల్ల చాలా బాగుంది, పైకి వస్తుంది, ఇవన్నీ మాటలు విన్నప్పుడు అవునా నిజమా అని అనుకుంటూ మేబీ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ మీ దట్ పీపుల్ ఆర్ సీయింగ్ అని చెప్పి నేను కన్నడలో సినిమాలు చేయడం, తమిళ్లో చేయడం, అలా ఇట్ వాజ్ స్టేబుల్ ఓన్లీ బికాస్ ఐ నెవర్ గాట్ అడిక్టెడ్ టు లగ్జరీస్. ఎప్పుడు కూడా అంటే నా చుట్టుపక్కల తిరిగే ఫ్రెండ్స్ కానీ అందరూ బాగానే వెల్ ఆఫ్ సెటిల్డ్, అండ్ చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ అందరూ బాగానే సెటిల్డ్, నేను ఒక్కదాన్నే. బట్ వాళ్ళని చూసినప్పుడు నేను తీసుకునేదంతా నేను ఎప్పటికన్నా ఇవన్నీ యూజ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారు అనుకో, అది ఒక 20,000 నుండి 30,000 ఇవన్నీ ఇప్పటికీ నేను కొనాలంటే ఆలోచిస్తాను. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ దట్ జర్నీ. నా చిన్నప్పటి నుంచి ఆ డబ్బులు విలువ తెలుసు కాబట్టి ఈ రోజుకి ఏ బ్రాండ్ కొనాలన్నా ఏం చేయాలన్నా ఒక 2 సార్లు ఆలోచించే డెసిషన్ తీసుకుంటాయా. అంటే మూవీస్ అన్నావు కదా, సి ఐ నో యూ లైక్ పర్సనలీ, నాకు ఆ చనువు ఉంది. నువ్వు తెలుగు అమ్మాయి కదా? అవును, ప్రాపర్ భీమవరంలో పుట్టాను. ఇప్పుడు మరి అప్పుడు ఇండస్ట్రీకి వచ్చావు, నీతో పాటు 2-3 హీరోయిన్స్ కూడా వచ్చారు అండ్ దే ఆర్ లైక్ యు నో క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ ఆర్ సెటిల్డ్ అండ్ వాట్ ఎవర్ దేర్ హీరోయిన్స్ అండ్ నౌ. ఎందుకని చెప్పి నీకు ఎగ్జాక్ట్ మూవీ బ్రేక్ రాలేదని నీ ఫీలింగ్?
ఎందుకని అంటే, నా కెరియర్‌లో బేసికల్‌గా నేను చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది తెలుసా నిఖిల్? ఇండస్ట్రీ లిటరల్లీ ఫోటో షూట్ చేపిచ్చుకొని, ఆ ఫోటోలు ప్రింట్ తీపిచ్చుకొని, ఒక్కొక్క ఆఫీస్‌కి వెళ్ళి ఆడిషన్స్ ఇస్తేనే మూవీ ఆపర్చునిటీస్ వచ్చేవి. రైట్ నౌ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టి రీల్స్ చేసుకుంటే దట్స్ రియల్లీ గుడ్. అంటే చాలా గ్రోత్ అయితే ఉంది. బట్ అప్పుడు కష్టపడింది ఇప్పుడు చూస్తుంటే చాలా లైఫ్ ఈజ్ వెరీ ఈజీ నౌ-ఎ-డేస్ ఐ ఫీల్. అండ్ అప్పుడు నాకు ఆపర్చునిటీస్ రాకపోవడానికి దేర్ వర్ సో మెనీ రీజన్స్. ఏ ఆపర్చునిటీకి వెళ్ళినా కొంతమంది కలర్ తక్కువ అనేవాళ్ళు. కొంతమంది పేరు వితికా షెరు ఫస్ట్ మై నేమ్ వాస్ కీర్తి. ఓకే. షేరు ఈజ్ మై సర్‌నేమ్. కీర్తి ఉన్న అది ఇండస్ట్రీ కోసం మార్చుకోలేదు. జాతకం ప్రకారం పెట్టలేదు అని చెప్పి వీతో పెట్టాలని ప్రణతి వితిక షేరు ఇస్ లాస్ట్ నేమ్ కాబట్టి అది పెట్టారు. సో, వితిక షేరు అనే పేరు ఫోటోస్ మీద నంబర్ రాసి ఉంటది గదా! నార్త్ ఇండియన్ అనుకుని పిలిచేవాళ్ళు ఆడిషన్‌కి. అక్కడికి తెలుగమ్మాయా? ఓకే. 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 సరేనమ్మా పిలుస్తాం. ఇదే ఉండేది. ఐ డోంట్ నో వై. ఎందుకని? తెలీదు. అంటే చులకన అంటామా? లేకపోతే ఫెయిర్‌లేమనా? లేకపోతే బయట వాళ్ళైతే కంఫర్టబుల్‌గా ఉంటదని అనుకుంటారో తెలీదు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్. అది రిజెక్షన్స్ చూసి చూసి ఐ ఫెల్ట్ లైక్ అబ్బా! వద్దులే ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఒక 2, 3 సినిమాలు చేశానంతే. దాని తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ ద స్టోరీ లేటర్. సో, యాహ్! ఎందుకో తెలీదు. కరెక్ట్ రీజన్ ఇప్పటికి తెలీదు. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో హ్మ్. ఎవరైనా ఈ మూవీ ఆఫీసులకెళ్ళినప్పుడు ఎవరైనా రాంగ్‌గా నిన్ను యాహ్! డెఫినెట్‌లీ. అది జరగడం అది ఏమైనా అది ఓపెన్ సీక్రెట్. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జరుగుతాయి. ఇప్పటికి డైరెక్ట్‌గా? జరుగుతాయేమో తెలీదు కానీ, బట్ అప్పట్లోనే వెన్ ఐ వాస్ 16 దే ఆస్క్డ్ మీ ఫర్ ఎ కమిట్మెంట్. యూ నో థట్? ఇట్ వాజ్ హారబుల్. అంటే ఆ కాన్వర్జేషన్ చాలా అంటే ఐ హ్యావ్ టు టెల్ దిస్ బికాస్ ఎవ్రీబడి షుడ్ నో దిస్ హ్యాపెన్స్ అని. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండస్ట్రీ ఎవ్రీ ఫీల్డ్ ఇలాంటివి దగ్గర జరుగుతూ జరుగుతది. ఉంటాయి. ప్రతి దగ్గర జరుగుతది. మనదేంటంటే కనిపిస్తది. కొన్ని కనిపించవు. సో, ఒకసారి ఆడిషన్‌కి మమ్మీ నేను వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడారు. ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అన్న తర్వాత ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? వెన్ ఐ వాస్ 16 ఐ థింక్ 14 ఇయర్స్ బ్యాక్. ఓకే. 14 ఇయర్స్ బ్యాక్ అండ్ హైదరాబాదే. హైదరాబాదే. శ్రీనగర్ కాలనీ. తెలిసిన వాళ్ళే. అయ్యో! తెలిసిన వాళ్ళే. పేరొకటే చెప్పకూడదులే ఆ! గానీ వెళ్ళాము, కూర్చున్నాం, మాట్లాడాము. అంతా ఓకేనమ్మా అద్భుతంగా చేస్తుంది యాక్టింగ్ అమ్మాయి అయితే అది ఇది అని అన్నారు. ఒకసారి పాపని బయటికి వెళ్ళమనండి. నేను బయటికి వెళ్ళా. మా మమ్మీని కూర్చోపెట్టి అంతా ఓకే గానీ కమిట్మెంట్ ఉంటదమ్మా. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చాలా ఫోర్స్ ఉంది అది ఇది అని అంటే, ఒక్క నిమిషం ఆగండి పాపని పిలవండి ఎందుకు దానికి అని చెప్పి మా మమ్మీ నన్ను పిలిపించింది. ఏదో అడుగుతున్నారు చూడు. ఏంటి అప్పటికే నేను చాలా మెచ్యూర్డ్ నిఖిల్. లైక్ 16 ఐ నో. ఐ've సీన్ లైఫ్ బై దెన్ ఓన్లీ. ఇట్స్ లైక్ ఏంటి అంటే, అదే కమిట్మెంట్ అంటే ఏంటో మమ్మీ చాలా నీకు తెలుసా వర్డ్ అంటే ఏంటి? బికాస్ అప్పటికే నాకు అర్థమైపోయింది. అంటే ద టచ్ ఎవ్రీథింగ్ ఐ నో. నాకు నా సరౌండింగ్స్‌లో ఏమవుతుంది, ఎవరు ఎలా చూస్తున్నారు అవన్నీ నాకు అర్థమైపోయేవన్నమాట. సో, ఇలా అడుగుతున్నారు అంటే మా మమ్మీ వెంటనే దానికి నాకు మధ్య ఏం సీక్రెట్లు ఉండవు. మీరు అడిగేది కమిట్మెంట్ దాన్ని. సో, అలాంటివేమీ మాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను అన్నాను, సార్ మీరు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు. బికాస్ నాకు ఈ సినిమా స్టోరీ చాలా నచ్చింది. నేను చేస్తాను. కానీ ఇలాంటివైతే చేయలేను అని చెప్పి ఇద్దరం చెప్పేసి వచ్చేసాం. ఎవరైతే సజెస్ట్ చేశారో ఆయనకి ఇది ఆబ్వియస్‌గా షేర్ చేసుకుంటాం కదా! ఇలా అన్నారు అది ఇది అంటే లిటరల్లీ ద డైరెక్టర్ నెక్స్ట్ డే కాల్స్ మీ అంటే నువ్వు అలా ఎలా చెప్తావు? జరిగింది చెప్పినందుకే నీకంత కోపమొస్తుంది. నువ్వు అడిగింది నన్ను. అలాంటిది నాకెంత కోపం రావాలి? ఐ జస్ట్ టోల్డ్ హిమ్ దట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ అందుకే సెలెక్ట్ కాలేదు అని చెప్పి. అంత ఓపెన్‌గా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? అని చెప్పి అప్పటినుంచి మనకిష్టం ఉంటే చేస్తాం లేకపోతే లేదు అంతే. అది తర్వాత ఇంపాక్ట్ వచ్చిందా నీకు? ఎవరైనా భయమేసేది. అంటే ఇంపాక్ట్ అంటే చాలా మటికి అవాయిడ్ చేసేదాన్ని. చాలా మూవీస్ ఓకే. మనకి సెట్ కాదులే అని చెప్పి. దట్స్ వెన్ ఐ థాట్ మేబీ తమిళ్‌లో బావుంటదేమో అని. తమిళ్‌లో ఐ డిడ్ ఫ్యూ మూవీస్. అక్కడ నాకు ఇలాంటి ఎన్‌కౌంటర్స్ ఎక్కువ అవ్వలేదు. బికాస్ నేను ఇక్కడ బేస్డ్ కాబట్టి అక్కడ జస్ట్ షూటింగ్‌కి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. అంత ఎన్‌కౌంటర్స్ అయితే అవ్వలేదు అలాంటివి. కానీ మన ఇండస్ట్రీలో అయితే ఉంది గదా! యాహ్! అందరూ ఇప్పుడు లేదు, అట్లా కాదు అన్నదే అంతే అబద్ధం అది. అది నాకు వాళ్ళకయిందో లేదో తెలీదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు పాస్ట్‌లో జరిగింది కాబట్టి ఐయామ్ సేయింగ్ యెస్ ఇట్ ఈస్ దేర్. అండ్ ఇట్ ఈస్ ఎ చాయిస్ అంటావు. చాయిస్ డెఫినెట్‌లీ ఇట్స్ ఎ చాయిస్. అంటే కొంతమంది అలా ఉండకపోవచ్చు కదా! ఇప్పుడు నేను చేశా. 'ప్రేమాష్ కాదల్' చేశాను. 'పడ్డనిండి ప్రేమలో మరి' చేశాను. దే నెవర్ అప్రోచ్డ్ మీ లైక్ దట్. ఐ వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ 'జుమ్మంది నాదం'.
అండ్ భీమ్లీ కబడ్డీ జట్టు. దే డింట్ అప్రోచ్ మీ, దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ, నేను చేసేసాను, అయిపోయింది. కొన్ని జరగలేదు, చాలా పెద్ద సినిమాలు, చాలా మంచి సినిమాలు రాంగ్గా అప్రోచ్ అవ్వడం వల్ల నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. బికాస్ దట్ ఈస్ మీ. చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. నేను ఇక్కడ ఆగిపోదాం అనుకున్నా. మేబీ ఇంకా ఎక్కువ ట్రై చేసి ఉంటే, ఇంకా ఆడిషన్స్ ఎక్కువ ఇచ్చి ఉంటే, ఇంకా పర్ఫార్మెన్స్లో ఇంకా ఎక్కువ చేసుంటే కనుక వచ్చేవేమో మంచి ఆపర్చునిటీస్. బట్ ద రైట్ టైమ్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ డెంట్ వాంటెడ్ టు హ్యావ్ దట్ లగ్జరియస్ అట్లా కలర్ఫుల్ లైఫ్ వద్దనుకుని నేను ఒక హోమ్ మేకర్గానే ఉండాలనుకున్నా. దట్ వాజ్ మై పర్సనల్ డెసిషన్ దట్ ఐ వాంటెడ్ టు టేక్. అట్ వాట్ ఏజ్ యూ గాట్ మ్యారీడ్? 20? యా 21కి పెళ్ళి. యా అండ్ వరుణ్ వాజ్ 25. 25. అంతేనా? యా 21, 25, 26. నేను 21, 22 మధ్యలో గాట్ మ్యారీడ్ అండ్ 21 స్టార్టింగ్లో ఐ గాట్ ఎంగేజ్డ్. సో వీ హ్యాడ్ 8 months డిఫరెన్స్ ఫర్ ద పెళ్ళి అండ్ ఎంగేజ్మెంట్. అంటే నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నీకు ఓపిక బాగా ఎక్కువ. ఈ ఓపిక సహనం చాలా ఎక్కువ. ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఓపిక సహనం? అదే చెప్పాను కదా నిఖిల్, ఇట్ కమ్స్ ఫ్రమ్ హౌ యూ బ్రాట్ అప్. ఎప్పుడు చూసినా కష్టాలు కష్టాలు కష్టాలు. కష్టాలు అంటే ఏంటంటే ఏవో తిండి లేక అలా కాదు. నాకెప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, పైకి రావాలి. ఐ హ్యావ్ టు హ్యావ్ మై ఓన్ డ్రీమ్ హౌస్, ఐ హ్యావ్ టు బిల్డ్ మై హౌస్, ఐ హ్యావ్ టు హ్యావ్ మై ఓన్ కార్. వెన్ ఐ వాజ్ అ కిడ్ వీ నెవర్ హ్యాడ్ అ కార్, వీ నెవర్ హ్యాడ్ అంటే టీవీ అవన్నీ అన్నీ ఉండేవి కానీ బట్ లగ్జరీస్ ఉండేవి కాదు. సో అది నేను సంపాదించాలి అంటే దానికి ఏం కావాలి? హార్డ్ వర్క్ చేయాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ నేను మా మమ్మీ దగ్గర అందరి దగ్గర నేర్చుకుంటూ వచ్చినవే. చాలా పేషెన్స్ అనేది నాకు చాలా ఎక్కువ అయిపోయింది. బికాస్ అన్నీ చూసి చిన్నప్పుడే ఇవన్నీ యూనో ఐ బీన్ ఆర్టిస్ట్ కదా, షూటింగ్స్ ఎండ అప్పుడైతే, ఇప్పుడు క్యారివాన్స్ అవన్నీ ఇస్తున్నారు. అప్పుడు ఐ డిడ్ శాటిలైట్ ఫిల్మ్స్ అనమాట. శాటిలైట్ ఫిల్మ్స్ అంటే 3 రోజుల్లో సినిమా షూటింగ్ చేసేస్తారు. సాంగ్లు షూటింగ్లు అన్నీ అంటే 12 hours కాల్ షీట్, 8 hours అట్లా ఉండేది కాదు, 15 hours కాల్ షీట్. సో అప్పుడు లిటరలీ చెట్ల మధ్యలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడము అలా అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇది లగ్జరీగానే ఉంటుంది. ఎలాంటి ఇంత కొంచెం చేంజ్ వచ్చినా సరే ఐ ఫీల్ అంత లైఫ్ చూసాము, ఇదేం పెద్ద ఎంత పెయిన్ వచ్చినా సరే అంత చూసా కదా అని వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆలోచించుకుని ఐ జస్ట్ కామ్ మై సెల్ఫ్ అనమాట. ఇప్పుడు చాలా మారింది కదా ఇండస్ట్రీ ఫుల్గా. సొసైటల్ నార్మ్స్ ప్రకారం ఇఫ్ యూ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 దాటితే అబ్బాయి పెళ్లి చేసుకోవాలి, 25 దాటితే అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఒక నార్మ్ ఉంటుంది కదా. ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మనం కానీ మన పిల్లలు కానీ ఫాలో అవుతుంటారు. దాన్ని నువ్వు నమ్ముతావా ఇప్పుడు? అంటే ఎర్లీ మ్యారేజ్? నో, డూ యూ బిలీవ్ ఇన్ మ్యారేజ్? యా ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్ ఇన్ మ్యారేజ్. ఓకే. బట్ ఎప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది నువ్వు రెడీ అనుకున్నప్పుడే. ఆ రెడీ అన్నది ఎలా తెలుస్తుంది అంటే వెన్ ఐ వాజ్ 21 ఐ డెంట్ నో ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. అంతే. నాకు షూటింగ్కి వెళ్ళాలి, సినిమాలు చేయాలి, డిపెండెంట్ అవ్వాలి అనుకున్నాను నేను. పెళ్ళి నాకు అలా అనిపించింది. బట్ ఎప్పుడైనా అనుకున్నావా తొందరగా పెళ్లి చేసుకున్నాను అని? చాలాసార్లు అనిపిస్తుంది. అంటే తొందరగా పెళ్లి చేసుకున్నాను అని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అది నాకు ఎప్పుడు తెలిసింది? వెన్ ఐ వాజ్ 25. వెన్ ఐ వెంట్ టు లే ఐ గాట్ టు నో, ఓ నాకు ఇదంటే ఇష్టమా అని చెప్పి. బట్ అలా అని నేను సందేశ్ని వదిలేసుకొని తిరగలేను కదా, వీఆర్ టుగెదర్. సో తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం కానీ బట్ నేను ఎంజాయ్ చేసినంత తను ఎంజాయ్ చేయరు. సో ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అనిపించింది అనమాట, డిడ్ ఐ గెట్ మ్యారీడ్ ఎర్లీ అని. బట్ యా ఐ హ్యావ్ మై ఫ్రీడమ్. బట్ దానివల్ల నేను నా డెసిషన్ని తప్పు పట్టాను అనమాట. సో అంటే నేను అంటుంది ఏంటంటే పెళ్ళి అనేది చేసుకోవాలా కంపల్సరీగా ఎవరైనా? అలా ఏం లేదు. ఐ మీన్ అంటే ఇప్పుడు మా మమ్మీ చేసుకోవాలి, నీకు లైఫ్ లో తోడు ఉండాలి ఒక పాయింట్ తర్వాత ఏజ్ వచ్చింది, అలా ఏం లేదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. పెళ్లి చేసుకుంటేనే లైఫ్ ఉంటుంది అనేది ఏం లేదు. పెళ్లి చేసుకోకపోయినా ఒక లైఫ్ అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ ఎలాగో చెప్తామో ఏం చెప్తారో అదే వింటాము. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చదువుకోమంటారు, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమంటారు. ఇవన్నీ ఒక సర్కిల్. పెళ్ళైన తర్వాత ఏం అడుగుతారు చెప్పు? నన్ను ఎక్కువ అడిగే క్వశ్చన్ పిల్లలు ఎప్పుడు, పిల్లలు అయిపోయిన తర్వాత వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ ఒక సర్కిల్లోనే నడుస్తూ ఉంటుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే నీకు ఏది నచ్చితే అది చెయ్యి.
ఎవరో ఏదో చెప్పారని చేయడం. నాకు నచ్చిందే నేను చేశాను. నాకు ఆ టైం మమ్మీ చెప్పలేదు, ఎవరు నాకు చెప్పలేదు పెళ్లి చేసుకో, ఈ వయసుకి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఐ టుక్ దట్ డెసిషన్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బికాజ్ ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో అయ్యింది. అదే చెప్పాను కదా, లైఫ్ ఈజ్ అ ప్రాసెస్. అది మనం ఎన్ని అనుకున్నా అవి జరగవు. దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుద్ది. దట్స్ వాట్ ఐ బిలీవ్. యా బట్ అదే మ్యారేజ్ని నిలబెట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ చాలా కష్టం. చాలా కష్టం. కనిపించే డిఫరెన్సెస్ వస్తాయా? అఫ్ కోర్స్ వస్తాయి. ఎందుకు పిచ్చగా రావు? వస్తుంటాయా? చాలా వస్తాయి. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసేసి వావ్ వాట్ ఏ అమేజింగ్ కపుల్ అని, మా గురించి అని కాకపోయినా చాలా చూస్తూ ఉంటాం కదా, లైక్ వావ్ అది ఇది అని చెప్పి. బట్ ప్రతి ఇంట్లో గొడవలు జరగని ఇల్లంటూ ఏది లేకుండా ఉండదు. ప్రతి ఇంట్లో జరుగుతాయి. అలా అని చెప్పి ఇప్పుడు మామూలుగా డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నామని గొడవ పడేది కూడా వీడియో తీసి పెట్టలేం కదా. సో అలాగే ఎవ్రీ లైఫ్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్. అలాగే పెళ్ళిలో కూడా గొడవలు ఉంటాయి, మా లైఫ్లో కూడా ఉంటాయి. వీ ఫైట్, లైక్ చాలా ఎక్కువ గొడవ పడతాం మేము. చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడతాం. అలాగే ఎక్కువ సర్దుకుపోతాం కూడా. ఇద్దరం అండర్స్టాండింగ్ కాబట్టి దట్ నెవర్ బ్రోక్ మేబీ. బట్ సమ్ టైమ్స్ డిడ్ యూ ఫీల్ సొసైటీలో ఎప్పుడైనా నీకు అలా అనిపించిందా? లైక్ యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈ సొసైటల్ ప్రెషర్ వల్ల కానీ లేదా ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల కానీ ఐ హ్యావ్ టు పుల్ దిస్, నేను చేయాలి అని అనిపిస్తుంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా? లేదు, అలా అనిపించదు. పెళ్లి విషయంలో అనిపించదు. అది పర్సనల్ చాయిస్. నేను ఏదైతే పర్సనల్ డెసిషన్ తీసుకున్నా అది నాది. సొసైటీ గురించి ఒక రిలేషన్షిప్లో ఉండాలి అనేది నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే టైంలో నేను ఎవరో కూడా జనాలకి తెలీదు. సో అప్పుడు లేని సొసైటీ ఇప్పుడు ఎందుకు నాకు? నేను ఏం చేయాలన్నా నాకు నచ్చినట్టే చేస్తాను, నాకు నచ్చినట్టే ఉంటాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నోస్ ఇట్. ఒకవేళ నాకు అంతగా అవ్వట్లేదు అనుకో, నా డెసిషన్ నేను తీసుకుంటాను. ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారు అనేవి నేను బిగ్ బాస్ తర్వాత చూసిన ఒక 6 నెలలు ఫేజ్లో నేర్చేసుకున్నాను. ఈరోజు మంచిగా ఉండేవాళ్ళు రేపు వేలెత్తి చూపిస్తారు. వేలెత్తి చూపిన వాళ్ళు ఈరోజు వచ్చి వావ్ వితిక సూపర్ అమేజింగ్ అని అంటారు. సో అవన్నీ నేను నేర్చుకున్నా కాబట్టి దట్ డజంట్ రియలీ ఎఫెక్ట్ ఇన్ మై లైఫ్ అనిపించింది. సో వాట్ అకార్డింగ్ టు యూ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాట్ ఆర్ అట్లీస్ట్ 3-4 థింగ్స్ దట్ యూ బిలీవ్ ఇన్? ట్రస్ట్, డెఫినెట్లీ ట్రస్ట్ అనేది ఉండాలి ఇద్దరికి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ఆ ట్రస్ట్ ఉంది అనుకో, అంతే. ట్రస్ట్ ఉంది అనుకో, అది బ్రేక్ కూడా చేయకూడదు, అస్సలు చేయకూడదు. అది చేశారనుకో ఇంకా అసలు రిలేషన్లో ఉన్నా సరే లేనట్టే అది. ఇంకా దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ యూ ఆస్క్ మీ, అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కోర్టులో వచ్చి పడిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి డబ్బులు రూపాయి ఉండదు, అయినా సరే నువ్వు ఆ మనిషితో ఉన్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ లవ్. అది ఏదో చాలామంది అంటారు ఆ డబ్బు చూస్ చేసుకుంది, లేకపోతే డబ్బు చూస్ చేసుకున్నాడు అని చెప్పి. అవన్నీ చూస్ చేసుకుని ఎప్పుడు నిలబడితే లేదు తెలియదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఒక మనిషిని మనిషిలా ప్రేమిస్తావో ఏమీ చూడకుండా అవి నిలబడతాయి అనిపించింది నాకైతే. సో పేషెన్స్, హానెస్టీ, అన్నీ. అంటే పెళ్ళి అనేది ఇప్పుడు ఇల్లుకి 4 స్తంభాలు ఎంత ఇంపార్టెంటో అన్నీ అంతే ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ప్రేమ ఉంటే సరిపోద్దు అంటే ప్రేమ ఉంటే సరిపోదు, తిండి ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ ఉంటే? సో ఫినాన్షియల్ ఇస్ రియలీ ఇంపార్టెంట్, ట్రస్ట్ అండ్ పేషెన్స్. మా రిలేషన్లో మెయిన్గా పేషెన్స్ అనమాట. మేమిద్దరం చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్. నేను ఆవకాయ అయితే తను మెక్సికన్ పిజ్జా. సో ఇద్దరం కలవాలి అంటే ఒకరోజు తను తగ్గాలి, ఒకరోజు నేను తగ్గాలి. సో అలా అడ్జస్ట్ అవుతూ ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్ లైఫ్. ఇప్పుడు ఫినాన్షియల్స్ అంటున్నావు కాబట్టి నీ లీస్ట్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడు, ఎంత రీసెంట్గా వెన్ ఐ గాట్ మై సిస్టర్ మ్యారీడ్, నాకు తెలియకుండా నేను అప్పు చేయకుండా మా చెల్లి పెళ్లి చేశా. ఐ వాజ్ వెరీ ప్రౌడ్. అయితే ఐ వాజ్ మేకింగ్ కాంటెంట్. అప్పుడు ఎండ్ లింక్ ఏదో చెప్తూ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ది టెక్స్ట్ వచ్చింది ఫోన్లో. ఏంటా అని చూస్తే ఏదో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మై బ్యాలెన్స్ వాజ్ 186 రూపీస్. అప్పుడే అప్పగింతలు అయిపోయి కూర్చున్నాం అంతే. రేపేంటి అనేది తెలీదు నాకు. ఏ రోజు సేవింగ్స్ పైన అంత పెట్టుకోలేదు. పెళ్ళి మాత్రం అయిపోయింది. ఐ వాజ్ లైక్ 186 రూపీస్. నాకు ఫర్ ఎ సెకండ్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టుమారో అనేది. బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. నాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. సందేశ్
ఉన్నా సరే నా ఫినాన్షియల్స్ అనేవి నేను చాలా సేవ్ అప్ చేసుకుంటూ అలా ఉండేదాన్ని. సడన్గా పెళ్లి చేశాను, రూపాయి లేదు, ఏంటి రేపు అన్నది అని చెప్పి ఇంకా ఎక్కువ కష్టపడ్డా మళ్ళీ దాన్ని కూడగొట్టుకుంటూ వచ్చి హమ్మయ్య అనుకున్నాను. అది దట్ వాస్ ద లీస్ట్ అనమాట. దాని తర్వాత మళ్ళీ ఐ వాజ్ ఫైన్. నువ్వు యుఎస్ సిటిజనా? కాదు, ఇక్కడ సిటిజన్షిప్ ఉందా నీకు యుఎస్? లేదు, నేను తీసుకోలేదు. బట్ సందేశ్ ఇస్ యుఎస్ సిటిజన్. ఓకే, యుఎస్ లో సెటిల్ అయ్యే థాట్స్ ఉండేవా? ఉండేవి. బట్ వై? సో నేను ఇక్కడే భీమవరం. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది యుఎస్ లో? కష్టమా? నాకు అస్సలు నచ్చదు. అస్సలు ఏమో, నాకైతే నచ్చలేదు. అంటే బేసికల్గా నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు హూమ్ ఐ గాట్ మ్యారీడ్ టు వరుణ్ సందేశ్. అండ్ హూ ఈజ్ హీస్ అన్ యాక్టర్. అవే చూస్తాను కదా. ఇప్పుడు పెళ్ళైన ఒక 2-3 ఏళ్ళకి సందేశ్ వాజ్ లైక్ మనం యూఎస్లో సెటిల్ అవుదాం, ఇక్కడ అవ్వట్లేదు, ఇండస్ట్రీ కూడా ఎలా ఉంటుందో తెలియదు కదా, మనం అక్కడికి వెళ్ళి ఏమైనా బిజినెస్ ఏదో ప్లాన్ చేద్దాం అన్నాడు. నా గుండెలో ఇట్లా రాయి పడింది అనమాట. అంటే నేను అప్పటికి యూఎస్కి ట్రావెల్ చేశాను, తిరిగాను, అంతా తిరగడం వరకు ఓకే. నాకు ఎందుకో నేను సెటిల్ అవ్వలేనేమో అనిపించింది. ఒక 6 నెలలు అయితే ఉన్నాను. ఉన్న తర్వాత ఐ వాజ్ లైక్ మేబీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. అందుకనే జెట్ స్పీడ్లో వెళ్ళిన సూట్ కేసులతో. అలాగే సందేశ్ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఇన్ దట్ కేస్. ఎందుకంటే ఒక కంట్రీ చేంజ్ కదా, తను అక్కడ పెరిగాడు చాలా, ఆల్మోస్ట్ ఒక 15 years అక్కడే ఉన్నారు కాబట్టి మూవీస్ కోసం తను ఇక్కడికి వచ్చాడు. ఒక పాయింట్ తర్వాత ఈ ఫెల్ట్ లైక్ గోయింగ్ బ్యాక్ టు హిజ్ కంట్రీ. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో, అక్కడ అత్తయ్య మావయ్య వాళ్ళు ఉంటారు. సో ఈ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ ఇన్. అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయాలనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వలేదు అసలు. వచ్చేసాం. బట్ హీఈస్ ఆల్సో హ్యాపీ హియర్ ఓన్లీ. అది నాకు నచ్చింది అనమాట. సో ఎప్పుడన్నా నచ్చితే అత్తయ్య మావయ్య వాళ్ళ కోసం వెళ్తాము, వస్తాం. బట్ ఐ నెవర్ అప్లైడ్ ఫర్ గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యు ఎ పర్సనల్ క్వశ్చన్ నౌ. పర్సనలా? పిల్లలు ఎప్పుడు? ఓ మై గాడ్, ద నేషన్ వాంట్స్ టు నో. సో బేసికల్గా నాకు చాలా ఇష్టం కిడ్స్ అంటే. అంటే ఎంత ఇష్టం అంటే, నాకు మా ఇంట్లో పుట్టిన ప్రతి పిల్ల, అంటే నాకు 11 years 12 years ఉన్నప్పుడు మా మావయ్య వాళ్ళకి ఎవరికి పుట్టినా వాళ్ళకి స్నానాల దగ్గర నుంచి అన్నీ నేనే చేపిస్తాను. ఇప్పటికీ మా అక్క డెలివర్డ్ బేబీ లైక్ 8 months బ్యాక్, దాన్ని ప్రతిదీ నేనే చేస్తాను. బట్ నాకు కనడానికి ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ మై రిలేషన్షిప్ టు బీ సో స్ట్రాంగ్. అంటే నేను కానీ సందేశ్ కానీ ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అంటే, రేపు అన్నటి రోజు నా పిల్లలు దే హ్యావ్ టు బీ వెరీ ఇండిపెండెంట్ అండ్ వెరీ చాలా, నేను నా పిల్లల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ కిడ్, ఐ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ద వే ఐ వాంటెడ్ ఇట్ టు బీ. లైక్ ఇండస్ట్రీకి రావడం నా చేతిలో లేదు, ఓకే, ఈ లైఫ్ అంతా నా చేతిలో లేదు. అట్లీస్ట్ నా పిల్లల లైఫ్ అన్న నా చేతిలో ఉండడం కరెక్ట్ కదా. సో మేమిద్దరం ఫస్ట్ ఐ గాట్ ప్రెగ్నెంట్ వెన్ ఐ వాజ్ I think it was in 2018. You were pregnant? Yeah, I was pregnant. And యుఎస్లో ఉన్నాము. సడన్గా ఐ గాట్ ప్రెగ్నెంట్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా అసలు Cloud9 అనమాట. ఇంకెట్లా అంటే ఇంకా దట్ వాజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ మేము అక్కడ సెటిల్ అవుదామని వెళ్ళాం చూడు, ఆ టైంలో జరిగింది. అందరికీ చెప్పేశాడు సందేశ్, అయితే ప్రపంచం మొత్తం చెప్పేశాడు, వితికా ఇస్ ప్రెగ్నెంట్. ఐ వాజ్ లైక్ ఓకే, ఆల్ గుడ్. విత్ ఇన్ I think I was 40 days pregnant. It's very early stage of pregnancy. It got miscarriage. అసలు తెలియలేదనమాట. అంటే నాకు తెలియకుండా మరి ఎగిరానో, ఎక్కువ డాన్స్లు వేసానో, తిరిగానో, మనకు తెలియదు కదా ప్రెగ్నెంట్ అని ఎట్లా అనుకుంటాం వెన్ ఇట్స్ అన్ప్లాన్డ్. సో మిస్క్యారేజ్ అయ్యింది, అక్కడే అయ్యింది. అయిన వెంటనే ఐ వాజ్ ట్రావెలింగ్ ఆన్ 15th February. This happened 10th February. And నా బర్త్డే నెక్స్ట్ డే ఐ గాట్ టు నో దట్ ఐ వాజ్ Feb 3rd I got to know. So just within 1 week మిస్క్యారేజ్ అయింది. అయిన తర్వాత వి వెంట్ టు ద ఎమర్జెన్సీ, చూసుకున్నాం, అంతా అయింది. అయిన తర్వాత ఇండియా వచ్చాను నేను 15th. వచ్చిన తర్వాత విత్ నెక్స్ట్ మంత్ ఐ డెంట్ గెట్ మై పీరియడ్స్. ఐ వాజ్ లైక్ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ సెడ్ యూర్ 2 months pregnant. ఐమ్ లైక్ లేదండి, యూఎస్లో మిస్క్యారేజ్ అన్నారు. లేదమ్మా, ఇట్ షోస్ యూఆర్ 2 months pregnant, వీ హ్యావ్ టు డూ టెస్ట్. అయిన తర్వాత దెర్ వాజ్ అ ఇన్గ్రోన్ బేబీ పార్ట్ వాజ్ గ్రోయింగ్ ఇన్సైడ్ మై బాడీ.
దట్ వాజ్ లైక్ అ హెల్ ఫర్ మీ. అంటే లిటరలీ ఐ హ్యాడ్ టు గో ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ దెన్ అవన్నీ చాలా ప్రాసెస్ అయిందనమాట. అయిన తర్వాత మేబీ వి వర్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఆర్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. దాని నెక్స్ట్ ఇయరే మేము బిగ్ బాస్కి వెళ్ళడము, మళ్ళీ మా కెరియర్స్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఫినాన్షియలీ స్టెబిలిటీ రావడము, అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అంత జరిగింది కదా, అంత జరిగిన టైంలో నేను ఏదైతే చూసానో, నా చిన్నప్పుడు తండ్రి లేకుండా, లేకపోతే సింగిల్ పేరెంట్గా మా మమ్మీ కష్టపడింది, అవన్నీ నా పిల్లలకి అవ్వకూడదు అంటే నేను సందేశ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఆ ప్లాన్ అవన్నీ నాకు చాలా ఎక్కువ నా పిల్లలకి వచ్చేసరికి. వీఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ ఫర్ అవర్ ఫ్యూచర్. సో కొంచెం సెటిల్ డౌన్ ఇప్పుడే అవుతున్న టైంలో మేబీ దేవుడు ఇస్తే వరము ఎప్పుడన్నా తీసుకోవడానికి రెడీ. అది ఎప్పుడు అవుతుందో అది డెఫినెట్గా అయినప్పుడు అందరికీ టామ్ వేసి మరీ చెప్తాను. బట్ అయ్యే వరకు కొంచెం శాంతంగా ఉంటే బెటర్. లాట్ ఆఫ్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నీ మీద ర్యాండమ్ గా. ఎందుకని వితిక ప్రెగ్నెంట్, లేకపోతే వితికకి ఇదైంది, వితిక ఊరికే ఏమో ఎందుకు చేస్తారో తెలియదు, ప్రేమ ఎక్కువ అయితే అలా అవుతాయి. అలా అవుతుంటది. లైక్ వెన్ పీపుల్ కాంట్ బి ఇన్ అవర్ స్పేస్ దే క్రియేట్ రూమర్స్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అంతేనండి. అంటే ఫైనాన్షియల్లీ ఎప్పుడైనా బాగా లాస్ అయ్యావా? ఎలా? నమ్మి మోసపోవడం చాలా సార్లు అవుతూనే ఉంటారు నాకు. నేను చాలా త్వరగా హెల్ప్ చేసేసేదాన్ని ఇది వరకు. ఇప్పుడైతే ఎవరు అడిగినా ఇవ్వను అనుకో. బట్ పాస్ట్లో నా దగ్గర ఉన్నా లేకపోయినా బంగారం పెట్టేసి ఇవ్వడము, అప్పులు ఇచ్చేయడము, నా ఒంటి మీద ఉన్నాయి కూడా తీసేసి, అయ్యో మీరు రెంట్ కట్టుకోవాలి ఇవి తీసుకోండి. మా అమ్మ లిటరలీ షీ యూస్ టు హేట్ మీ ఫర్ దాట్. కన్న కూతురు కరెక్ట్ అంటావు? అది చాలా తప్పు నిఖిల్. లైక్ యూ నీడ్ టు టేక్ ఐ మీన్ హెల్ప్ తీసుకోవాలి పేరెంట్స్ది కానీ ద పర్సన్ యూ ట్రస్ట్. అంటే పెళ్ళి కాకముందు కూడా నేను ఇవి చాలా చేసేదాన్ని. ఫ్రెండ్స్కి అప్పులు ఇవ్వడము, ఫ్రెండ్స్ కోసం ఏదన్నా చేసేయాలని నిండా ముంచేసిన రోజులు కూడా ఉన్నాయి నన్ను ఫినాన్షియలీ ఆర్ మెంటలీ నా ఫ్రెండ్స్. దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ నాట్ రైట్. ఎవరికి ఒక నో చెప్పేస్తే అయిపోద్ది, అక్కడితో ఎండ్. వాళ్ళు నేను తిట్టుకోవచ్చు ఒక రోజు 2 రోజులు, కానీ నో చెప్పకుండా, అంటే నాకు నో చెప్పడం వచ్చేదే కాదు. ఏమన్నా అయిపోని నేను చేయలేను, నాకు రాదు, నేను ఇవ్వలేను అనే మాట వచ్చేది కాదు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఇన్ మీ. లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ హ్యాస్ టు చేంజ్. యూ షుడ్ లెర్న్ సేయింగ్ నో. నువ్వు కష్టపడి నువ్వు కష్టపెట్టుకుని వేరే వాళ్ళకి సుఖం ఇవ్వాలనుకోవడం తప్పు కదా అది. తర్వాత రీసెంట్లీ లైక్ లాస్ట్ 2-3 years ఐ రియలైజ్డ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. నేను సంతోషంగా ఉండి నేను పీస్ఫుల్గా ఉంటే ఐ కెన్ హెల్ప్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కదా. ఫినాన్షియలీ కాకపోయినా అట్లీస్ట్ మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఫినాన్షియలీ ఇప్పుడు బాగానే సేవ్ చేసుకున్నావు? యా, పర్లేదా? ఎప్పుడైతే మనం సేవింగ్ టెక్నిక్స్ ఏమైనా, హౌ డు యు సేవ్ మనీ? ఐ బేసికలీ ఇఫ్ ఐ ఎర్న్ 1 lakh, బ్లాక్ మనీ ఉందా బానే? అబ్బా ఐఎమ్ అ వెరీ గుడ్ ట్యాక్స్ పేయర్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అండ్ అంత వైట్లోనే ఉంటుంది. అండ్ సేవింగ్స్ అంటే ఇప్పుడు 1,00,000 వచ్చింది అనుకో, నా ఖర్చు 40 అయింది అనుకో, మిగతా 60లో మహా అయితే ఒక 10,000 లగ్జరీస్ ఖర్చు పెడతా. మిగతా 50,000 హ్యాస్ టు గో ఇన్ టు సమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చిన్న అమౌంట్ కదా, 50,000తో ల్యాండ్ కొనేలేం కదా. నాకు చిన్నప్పటి నుంచి మా పిన్ని అలవాటు చేశారు, 3,000 ఉన్నా 5,000 ఉన్నా వెళ్ళి బంగారం కొనాలి అని. అలా కొన్న బంగారము ఈరోజు ఒక సర్టెన్ అవుతుంది కదా, ఆ బంగారాన్ని అంతా తీసుకెళ్ళి ఐ ఇన్వెస్ట్ ఫర్ ల్యాండ్. సో అలాగా ఐ కీప్ రొటేటింగ్. ఐ లవ్ ఇన్వెస్టింగ్ అనమాట. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు బీ ఫినాన్షియలీ ఇండిపెండెంట్. లేకపోతే మెంటల్ టార్చర్ మామూలుగా ఉండదు. డబ్బులు లేని రోజే నీకు తెలుస్తుంది నీ లైఫ్ ఏంటి అన్నది. సో అది నేను చూశాను కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నా. మాకు తెలిసే సేవింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా చిట్స్ వేయడం అట్లాంటివి ఏమైనా వేస్తావా? చిట్స్ కానీ ఏవో ఉంటాయి కదా, అట్లాంటివి ఏం చేయవా? చిట్స్ ఏం వేయను, కానీ అదే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఓల్డ్ ఏజ్ గోల్డ్ కొనుక్కుంటాను. చిన్నవి ఏవి ఉన్నా సరే. ఈ మధ్యలో కొనలేకపోయాను బికాజ్ అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళక ముందంతా ఒక 2-3 years ఫినాన్షియలీ చాలా బ్రేక్ డౌన్. ఏం చేస్తారు డబ్బంతా మీరు? ఏం డబ్బు? సినిమాల్లో వచ్చే డబ్బులు. అబ్బా మా అయింది ఫినాన్షియలీ ఏమో. అంటే సినిమాల్లో వచ్చే డబ్బులు అంటే ఖర్చులు ఎలా అవుతాయి నిఖిల్? ఒక హీరోయిన్ బతకాలంటే ఎన్ని ఉంటాయి తెలుసా. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఇప్పుడు ఇల్లు కొంటాము, ఇల్లు కొన్నారనుకో, ఆ ఇంటికి ఈఎంఐస్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. దాంట్లో ఇంట్లో పనిచేయడానికి మనుషులు కావాలా, అవన్నిటికీ ఖర్చులు అవుతాయి. అంటే ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది ఒక
లైఫ్ మెయింటైన్ చేయాలి అంటే, ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలి అంటే మనం అంత స్టబన్గా సంపాదించి ఉండాలి. సో అంతే. అదే చేస్తున్నాను నేను ఇప్పుడు. నా పిల్లలు అంటున్నారు కదా, దానికే కష్టపడుతున్నాను. సేవ్ వితిగా మొన్నే ఇల్లు కట్టింది 3 floors. ఏ అందరూ ఏమంటున్నారు తెలుసా, ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఇల్లు కట్టారు కదా. 3 floorలు 4 కోట్లు అయింది అనుకుంటా. ఎక్కడి నుంచి వచ్చే 4 కోట్లు చెప్పు ఫస్ట్. ఎక్కడ బ్లాక్ మనీ ఎంత ఉంది నీ గవర్నమెంట్ లో షేరు? అమ్మో ఇది కూడా వచ్చిందా? అంత లేదులే కానీ అది మా ఆయన ఇల్లు. అది మీ ఇల్లు, మీకో ఇల్లు, మీ ఆయనకో ఇల్లు, మీ ఆయన పిల్లలకో ఇల్లు, అందరు పిల్లలకో ఇల్లు. మా ఆయన 11 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు, అది రీమోడిఫై చేశాను. యాజ్ అ వైఫ్, యాజ్ అ హోమ్ మేకర్, ఐ వాంటెడ్ టు క్రియేట్ హోమ్ మేకర్ అంటది కదా, అందుకనే నా ఇల్లుని makes amazing food, she makes amazing cakes, she makes amazing everything. చాలా బాగుంటుంది. నా చికెన్ పిక్లు ఎక్కడ ఇస్తాను. ఎంత బాగా కుక్ చేస్తుంది అంటే అంత బాగా కుక్ చేస్తుంది. అండ్ వాట్ మేడ్ యూ కమ్ ఇన్ టు దిస్ కాంటెంట్ క్రియేషన్ సైడ్? ఎందుకు కాంటెంట్ అంటే ఇష్టం నీకు? యూట్యూబ్ ఇవన్నీ, నేను యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేయించారు? ఏ మంచి క్వశ్చన్ ఇది. Who made you start YouTube and who made you start this YouTube channel? You tell me. Okay, I'll tell you the ఫస్ట్ అసలు ఎందుకు లాగ్ లేకుండా చెప్తా. సో మనకి లాక్డౌన్ బేసికల్ గా నేను బిగ్ బాస్ నుంచి రాగానే దట్స్ వెన్ సందేశ్ బిగ్ బాస్లో ఉన్నాడు కదా 2 weeks. నేను వచ్చేసిన తర్వాత అప్పుడు సందేశ్ని ఎలాగన్నా గెలిపించాలి, ఆ తొందర పాటలో ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఐ మెట్ యూ. కాస్కోకి నేను మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేసాం బామ్మతో పాటు. తర్వాత నేను రాహుల్ని అడిగాను లైక్ సందేశ్కి ఎలా చేస్తే బాగుంటుంది అది అంటే, దెన్ మళ్ళీ సందేశ్ దాని గురించి మనం మాట్లాడినప్పుడు లేటర్ వి బికేమ్ ఫ్రెండ్స్. And then I told him I was thinking to start a YouTube channel and చెప్పి. Now you also tell me, how are you, Janu and Neha? How do you guys all know each other? Neha, through whom do you guys met? చెప్పు. ఎవరి వల్ల మీరు అందరు ఫ్రెండ్స్? మీకు అందరికి ఇంటర్ లూప్ ఎవడు? Wait, Janu. How do you know Janu? Through whom? Through you. How do you know Neha? You know what? You know her before, but how do we got close? Ante because you throw a lot of parties. Exactly. That's the reason. Now all these people are friends. I am not in that. Hello, avanni pakkana pedte Neha nenu same gym ki veltam kabatti. ఆ జిమ్ లో జాయిన్ చేయించింది ఎవరు? నీహాని. అమ్మ బాబో, నేను. ఆ జిమ్ లో జాయిన్ చేయించింది నిన్నెవరు? నేను. జాను నా జిమ్ లో జాయిన్ చేయించింది ఎవరు? నేను. వీళ్ళు ముగ్గురు నన్ను వదిలేసి జిమ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కి వెళ్తూ ఉంటారు ఈ మధ్య. హలో, బాబు గారు జిమ్ కి వచ్చేది 10 తర్వాత, మేము వెళ్ళేది ఎప్పుడు? Of course, yes, you are such a very నేను పెట్టను, ఇది ఒక్కటి పెడతా ఎడిటింగ్ లో. You are a very sweet person, Nikhil. That's the reason I'm here today. నిజం రా, నిజంగా. See, after I started my YouTube channel, I haven't gone to any interview or a podcast. వెళ్ళలేదు, పిలవలేదా అని కాదు, వెళ్ళలేదు, because I didn't feel like నా గురించి ఎవరికి తెలీదు. లైక్ యూ సెడ్, వాట్ ఐ యామ్ అనేది వీఆర్ ఫ్రెండ్స్. యూ సీ మీ వెరీ క్లోజ్లీ. అంటే నేను ఎలా, నువ్వు చెప్పినట్టు వంట గురించి కానీ ఫినాన్షియల్ అన్నీ నీకు తెలుసు. తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఒకలా ఉంటుంది, మీరు పైన అడిగే క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చేస్తావు అంటే నేనేం చేశానో అనేది వాళ్ళకి తెలియదు కదా. సో ఐ థాట్ ఓకే. అండ్ ద రీజన్ నేను ఏదో ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ అనే టాపిక్ ఎత్తానంటే, ఐ నో ఫ్రెండ్స్ అనే వాళ్ళు మన లైఫ్లో మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ లైఫ్ లో చాలా మందిని యూ సా, ఐ సా, ఐ థింక్ వి బోత్ ఈక్వలీ హ్యావ్ సీన్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్, టాక్సిక్ పీపుల్, నెగటివ్ పీపుల్, బ్యాడ్ పీపుల్, గుడ్ పీపుల్, లవబుల్ పీపుల్, అందరినీ చూసేస్తాం. ఈ ఎంటైర్ జర్నీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది మన లైఫ్ లో మనకి, ఐ ఫీల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంటో, ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ మీ అట్ అ పాయింట్ దే ఆర్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఈ ఎంటైర్ ఫ్రెండ్షిప్ లో వితగా ఎప్పుడైనా నీకు ఒకలా అయిపోతాం, మనం హర్ట్ అయిపోతాం ఈజీగా, చిన్న వాటికి హర్ట్ అయిపోతూ ఉంటాం. అలా నువ్వు హర్ట్ అవుతూ ఉంటావా ఫ్రెండ్షిప్స్ లో కూడా? యా, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్ కాదు కాబట్టి నాకు ఎవరి ఫ్రెండ్స్ అయినా సరే, ఆల్మోస్ట్ ఒక 16th year తర్వాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మై గ్రూప్ వాజ్ 15 people, ఆల్మోస్ట్ 15-20 people. నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ పాయింట్, పీపుల్ నేను వెనక్కి వచ్చేసరికి నాకు ఎవరు లేరు నిఖిల్. ఐ వాజ్ లైక్,
వాళ్ళేదో చూపించారు, అక్కడేదో జరిగింది. బట్ నీకు నేనేంటో తెలుసు కదా. టుడే వాట్ యువర్ సేయింగ్ వితికా ఇస్ అ డిఫరెంట్ పర్సన్. నాకు తెలిసిన అమ్మాయి బయట తెలీదు అని చెప్పి, వాళ్ళకి తెలిసిన అమ్మాయి, వాళ్ళు నా దగ్గర హెల్ప్ తీసుకుని అన్నీ తీసుకున్న వాళ్ళు వితికా ఎవరో అన్నట్టు బిహేవ్ చేశారు. అప్పుడు అర్థమైంది, ఎప్పుడైతే నువ్వు కింద పడతావో ఆ రోజే నీకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి, ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు అన్నది. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్. బిగ్ బాస్ ఈజ్ అ ఐ ఓపెనర్ ఫర్ మీ. అండ్ ఎవరైతే ఉండకూడదో లైఫ్లో దేవుడు అలా మెల్లిమెల్లిగా కట్ చేసేస్తారు. ఎవరైతే ఉండాలో వాళ్ళు ఎప్పుడైనా సరే అలా వస్తూ ఉంటారు నీకు లైఫ్లో. యూ హ్యావ్ దట్ బ్రైట్నెస్ అనమాట. యూ షుడ్ డెఫినెట్, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళు వచ్చి నీ ఎనర్జీ మొత్తం లాక్కునే వాళ్ళతో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే లైఫే చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో కూడా నువ్వు నెగిటివ్ బ్యాక్ బిచ్చింగ్ ఇవన్నీ చేసుకుంటే ఎందుకు చెప్పు? నీ లైఫ్ నీది, నా లైఫ్ నీది. కానీ అమ్మాయిలకి ఎందుకు అబ్బాయిలు అలాంటి వాళ్ళు నచ్చుతారు? అవునా కదా? అబ్బాయిలా అంటే లైక్ గర్ల్స్ లైక్ పీపుల్ హు ఆర్ టాక్సిక్, నో, people who are toxic, people who are dominating, people who are boys who are angry, boys who are ఇట్లా విసిరేసి కొట్టేసి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారు అమ్మాయిలకి? నాకెవరూ అలా తగలేదు. జనరల్ గా బయట నువ్వు చూస్తే మంచోడు ఎవడైతే వెనక పడతాడో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఇన్ జనరల్ నువ్వు ఫ్రెండ్స్ నుంచి చూస్తావా? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, అది నన్ను చేయదు, అది ఇంకొకటి లవ్ చేస్తున్నా. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇన్ జనరల్ చెప్తున్నా నేను. ఫ్లోలో వచ్చేసిందేమో. అవునా కదా? వై గర్ల్స్ లైక్, ఐ ఫీల్ గర్ల్స్ లైక్ బ్యాడ్ బాయ్స్. నో ఫస్ట్ వాళ్ళు చాలా ప్రేమ చూపిస్తారేమో. ఫస్ట్ 1-2 months దే విల్ డెఫినెట్లీ ట్రీట్ దెమ్ లైక్ అ ప్రిన్సెస్. లేటర్ యా ఆఫ్ కోర్స్ ఎవ్రీ గర్ల్ లవ్స్ pampering, every girl loves compliments, that's for sure. దానికి పడిన తర్వాత ఇంకా ఎటు వెళ్ళలేరు అమ్మాయిలు. సో అందుకని చెప్పి మేబీ అలా అనుకో. తర్వాత వాళ్ళు వెనకాల తిరిగి. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎందుకు ప్రేమించారని నా క్వశ్చన్. మీరు అమ్మాయిలు అందరూ ఇంతేనా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నాకు దీంట్లో సంబంధమే లేదు. ఇన్ జనరల్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు రిప్రజెంట్ గర్ల్స్ కాబట్టి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లవ్ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు అసలు తెలియదు. అబ్బే ఏ తెలియదు అమ్మా, ఏ తెలియదు మాత్రం. నీకు తెలుసా మా డైరెక్ట్ ప్రపోజల్ వాస్ ఫర్ మ్యారేజ్, నో రిలేషన్షిప్, నథింగ్. బట్ నువ్వు చూస్తుంటావు కదా పక్కన చుట్టూ. ఎందుకు పడతారు అంటే అదే చెప్తున్నా కదా, అంతే. ఇంట్లో ఏమైనా మిస్ అయినవన్నీ ఒక పర్సన్ లోంచి కావాలనుకుంటారు. అవి కొంచెం ఇచ్చేసరికి ఒక కొండంత దొరికేసిందని ఫీల్ అవుతారు అనమాట. ఆ చిన్న గ్యాప్ని ఫిల్ చేసినప్పుడు యూ గెట్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అదర్ సైడ్. సో అలాగా మేబీ అలా ఒక ఆవసం చేసుకుంటారు. అండ్ ఇంకోటి, వితికా ఇస్ ఆల్సో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. టెల్ us ఎక్కడి నుంచి నువ్వు యూట్యూబ్ వీడియోలో చెప్తావు, బట్ టెల్ us ఇన్ షార్ట్ లైక్ వేర్ డు యు గెట్, ఎక్కడి నుంచి కొంటావు నీ బట్టలు అవన్నీ? బట్టలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ కొంటాను. లైక్ ఇఫ్ ఐ గో టు జూడియో ఐ బై వాట్ ఎవర్ ఐ లైక్. అంటే నాకు సూట్ అవుతున్నవే కొనుక్కుంటాను. అలా అని చెప్పి నేను ఓన్లీ ఈ బ్రాండే వాడతాను, నేను అసలు బ్రాండ్సే కొనను. అదే చాలా మందికి తెలియదు కానీ నేను బ్రాండ్స్ ఎప్పుడు కొనుక్కోను. లైక్ అందరు చెప్తారు ఈ డెనిమ్స్ బాగుంటాయి, ఇక్కడ డెనిమ్స్ బాగుంటాయి, అలా ఏం లేదు. నాకు ఫిట్ అవుతుందా, నాకు సూట్ అవుతున్నవే కొనుక్కుంటా. సో మోస్ట్లీ నేను బాంబే వెళ్ళినప్పుడల్లా స్ట్రీట్ షాపింగ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పే ఎవరు ఎప్పుడు అడిగినా దానికి ఆన్సర్ ఉండదు, ఎక్కడ కొన్నారు ఈ అవుట్ఫిట్ అంటే నాకు ఆన్సర్, బికాస్ ఐ బై ఎవ్రీవేర్, నాట్ జస్ట్ లైక్ ఇది ఈ స్టోర్లో కొంటాను అలా ఏం లేదు. ఐ లవ్ షాపింగ్ ఇన్ H&M అండ్ Zara అండ్ ఫరెవర్ 21. యూఎస్లో అయితే ఎక్కువ ఫరెవర్ 21లోనే కొంటాను. సో అవి తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నప్పుడు కలెక్షన్ డిఫరెంట్ కదా. సో చార్మినార్ లో కూడా ఫ్యాబ్రిక్ కొని కుట్టించుకుంటది. అవును, ఆఫ్ కోర్స్. చెప్పా కదా ఎక్కడ పడితే అక్కడ. She goes to Charminar, gets her own fabric, gets her own ornaments and she'll get it stitched. నేను ఒక్కదాన్నే వెళ్ళను, వీడిని కూడా తీసుకెళ్ళి ఒకసారి షర్ట్లు కొనిపించాను. నా చేత షర్ట్స్ ఫ్యాబ్రిక్ కొనిపించి దాన్ని చార్మినార్ పట్టుకెళ్ళి తిప్పి అక్కడ షాదాబ్ లో బిర్యానీ తినిపించి అక్కడి నుంచి తను ఓన్లీ వితికా కెన్ డు ఆల్ దిస్ థింగ్స్. ఇక్కడ లేని ఓపిక, అన్ని మిస్ మ్యాచ్ చేసుకుంటది, ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకుంటది, క్లోత్స్ కుట్టించుకుంటది, వరుణ్ కుట్టిస్తుంది, బ్లేజర్స్ కుట్టిస్తుంది, ఇదేసుకో అదేసుకో బిజినెస్ అంటది, ఫ్రీ మార్కెట్ అంటది, అమ్మా ఫ్యాషన్ షోలు అంటది, ఏదేదో పరిగెడుతూనే ఉంటది ఈమె అయితే షీ విల్ నెవర్ పాజ్, పరిగెడుతూనే ఉంటది. బట్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ నువ్వు ఈ డిఐవైస్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటావు. లైక్ నీ ఓన్ రెసిపీస్, నీ ఓన్. ఐ మేక్ లాట్ ఆఫ్ కాంటెంట్ రిలేటెడ్ డిఐవైస్. ఎందుకు అంటే మన తెలుగు ఛానల్స్ చాలా, నేను రాకముందు దే వర్ వెరీ
చాలా తక్కువ ఉండేవి ఛానల్స్, అంటే లైఫ్ స్టైల్ బ్లాగర్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి. ఆఫ్టర్ బిగ్ బాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ కాంటెంట్. ఇదివరకు 1 million వచ్చే ఛానల్కి ఇప్పుడు ఓన్లీ 500K వస్తున్నాయి. ఎందుకు? అన్ని ఛానల్స్ వచ్చేసాయి. సో ఐ వాంటెడ్ టు బీ అ డిఫరెంట్ పర్సన్. ఆ అన్ని ఛానల్స్లో మన ఛానల్ కొంచెమైనా డిఫరెంట్ ఉండాలి అనుకుని స్టార్ట్ చేసినప్పుడు నాకు మామూలుగా ఇప్పుడు ఈ కాంటెంట్ అంతా బయటకు వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గ్లాస్ పెయింటింగ్ వేసి గిఫ్ట్ ఇవ్వడము. బికాజ్ ఐ కుడెంట్ అఫోర్డ్ బయింగ్ గిఫ్ట్స్, డబ్బులు పెట్టి ఏవి కొనివ్వలేను కాబట్టి చిన్న చిన్నవి ఏదన్నా నేనే గ్రీటింగ్ కార్డ్ తయారు చేసేయడం, అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో దట్ ఐ మేడ్ ఇట్ ఇంటూ కాంటెంట్, అండ్ అది జనాలకి నచ్చింది. అండ్ నాకు అది పెద్ద కష్టం అనిపించదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేసే పనే కాబట్టి అది చేస్తూ అది కాంటెంట్ క్రియేట్ చేయడం వల్ల దేర్ వాజ్ సో మెనీ పీపుల్ హూ షవర్ సో మచ్ లవ్ ఫర్ సచ్ కాంటెంట్స్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే చాలామంది అంటారు ఎలా చేస్తారు ఇంత కష్టం, అది కష్టమేం కాదు, బికాజ్ ఐ లవ్ ఇట్. మనకి నచ్చి ప్రేమతో ఏదైనా చేస్తే డెఫినెట్గా యునో ఇట్ డజంట్ ఫీల్ లైక్ టూ హెవీ ఆన్ అవర్ షోల్డర్స్ అనిపించింది నాకు. ఐ థింక్ యూట్యూబ్ లో నువ్వు బాగా సెటిల్ అయ్యావు కదా, హ్యాపీగా I రెవెన్యూ loved వైస్, it. ఫినాన్షియల్లీ, Yeah, ఎవ్రీథింగ్. I loved it. ఎందుకు అంటే I don't have to work under anyone and I'm the boss here. I can work on my times. అంటే నాకు నచ్చినప్పుడు నాకు చెయ్యాలన్నప్పుడే చేస్తాను. అండ్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటా, ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ పెట్టాలి అని ఒక ఇది పెట్టుకుని కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. దెర్ ఈస్ నో బ్రేక్. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్, ఐల్ టేక్ బ్రేక్ 1 month అండ్ దెన్ అగైన్ ఐ స్టార్ట్ డూయింగ్ సంథింగ్, అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అదే నాకు ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట, ఇండిపెండెంట్గా ఉండాలని. దిస్ ఈస్ వాట్ ఐ లవ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ యూ ట్రావెల్ అలా, ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నావు కదా, టెల్ us ఏదైనా సజెస్ట్ అస్ అ గుడ్ ప్లేస్ టు ట్రావెల్. అండమాన్. రీసెంట్గా నేను సందేశ్ నా 30th బర్త్డేకి వెళ్ళాం అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అండమాన్లో వి వెంట్ టు నీల్ బీచ్. అసలు యూఎస్లో చాలా బీచెస్కి వెళ్ళాను నేను, తర్వాత బ్యాంకాక్లో వెళ్ళాము, శ్రీలంక, చాలా చోట్ల వెళ్ళాం. కానీ మన ఇండియాలో అండమాన్లో నీల్ అనే ప్లేస్, బీచ్ ఉంటుంది. ఇట్లా బోట్ దిగ్గానే ఐ సా బ్లూ వాటర్. నాకు ఎంత బాగా అనిపించింది అంటే, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ స్టేయింగ్ బ్యాక్ దేర్. బట్ అక్కడే మేము స్కూబా డైవింగ్ చేసాం. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా అన్ని చెప్తూ ఉంటావు, ఇది క్యారీ చేయాలి, అది క్యారీ చేయాలి, ఇది చేయాలి, ఇది పట్టుకోండి. నీకన్నా ఎక్కువ కాదులే, నువ్వే కదా చెప్తావు అన్ని. యా. ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా, ఇన్ఫాక్ట్ నేను లే లడాక్ వెళ్ళినప్పుడు కూడా షీఈస్ ద వన్ హూ ఆస్క్డ్ మీ టు క్యారీ దిస్, క్యారీ దట్, ఇది క్యారీ చేయి, అది క్యారీ చేయి అని చెప్పేసి. సో యా, ఇప్పుడు కమింగ్ టు యువర్ ఓవరాల్ స్కిన్ అండ్ ఆల్, వాట్ ఈస్ ద బేసిక్ స్కిన్ కేర్ దట్ యూ డూ? ఐ యూజువలీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ ఎట్ ఆల్. నేను Okay. ఎప్పుడు ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే నేను కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అన్న అప్లై చేయొచ్చు కదా అని. నాకు నైట్ రొటీను, డే రొటీను అవన్నీ చేస్తాను. ఎన్ని రోజులు తెలుసా, నాకు రిజల్ట్స్ వచ్చే వరకు చేస్తాను. వావ్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్, అంతే. మళ్ళీ బ్రేక్ తీసేసుకుంటా. లైక్ ఐ వాంట్ టు, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. బట్ నేను అందరికీ ఏం చెప్తానంటే, ఒక రొటీన్ అనేది సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న చిన్నవి, నాట్ లైక్ ఏదో ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని కాదు, కానీ వైటమిన్ సి, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ కాంపాక్ట్, ఈ 4 ఉంటే చాలు. ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఏదో అది చేయాలి, ఇది చేయాలి, అవన్నీ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఉన్నామో అదే మెయింటైన్. బట్ ఇప్పుడు మనకున్న వెదర్ అవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి అకార్డింగ్ టు దాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్ అని చెప్తాను. జాతకాలు నమ్ముతావా? నమ్ముతాను. న్యూమరాలజీ, యా, యూ బిలీవ్ ఇన్ న్యూమరాలజీ, ఎస్. ఆస్ట్రాలజీ, అన్ని నమ్ముతావు? అన్నీ నమ్ముతా. డూ యూ నో, ఐ మీన్ ఐ రియలీ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇవన్నీ ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, నేను బిలీవ్ చేసేదే అవుతుంది అక్కడ, అండ్ నేను మేనిఫెస్ట్ చేసుకునేదే అవుతుంది. సో మేనిఫెస్టేషన్ కూడా యూ డూ? చాలా చాలా అంటే చాలా. యూ డో, ఐ మీన్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఐ కీప్ షేరింగ్ కోట్స్ అండ్ స్టఫ్. ఐ టాక్ లాట్ అబౌట్ మేనిఫెస్టేషన్. అంటే వాట్ వాస్ ది రీసెంట్ థింగ్ దట్ యు మేనిఫెస్టెడ్? ఐ వాంటెడ్ సంథింగ్. ఐ మీన్ నా యుఎస్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఐ హ్యావ్ టు గో. నెక్స్ట్ మంత్ వెళ్ళాలి నేను. ఐ వాజ్ లైక్, కొన్ని డౌట్స్ ఉండే అనమాట. 10 yearsలో చాలా మారిపోయినాయి కదా. లైక్ నాకు పెళ్ళైంది, నేమ్ చేంజ్ ప్లస్ ఇవన్నీ, అడ్రస్ చేంజ్, ఇవన్నీ అయినప్పుడు చాలామంది డౌట్స్ క్రియేట్ చేశారు దట్ రాకపోవచ్చేమో అని. బట్ నేను కంపల్సరీ 1 monthలో వెళ్ళాలి యూఎస్కి. ఐమ్ లైక్, ఐ మేనిఫెస్టెడ్ ఇట్ లైక్ నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను, అక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అండ్ నేను చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాను అని ఇమాజిన్ చేసుకుని మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఐ గాట్ మై వీసా.
ఏంట నిజం, దిస్ హ్యాపెన్స్. అండ్ పొద్దున్నే ఐ వాస్ థింకింగ్ నేను ఈరోజు పాడ్కాస్ట్ షూట్ ఉంది కదా, సో ఐ వెంట్ బ్యాక్ టు మై యంగర్ సెల్ఫ్ ఎలా ఉండేది. సో అప్పుడు నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ నాకు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే మన మేనిఫెస్ట్ అంటేనే అది కదా. లైక్ నువ్వు చిన్నప్పుడు ఎంత గట్టిగా కోరుకుంటావు, లైక్ నాకు ఇల్లు కావాలి, నా ఇంట్లో ఇలా ఉండాలి. నా ఇల్లు అలాగే ఉంది. నా ఇంట్లో ఎలా అయితే నేను ఇమాజిన్ చేసుకున్నాను చిన్నప్పుడు, నాకు ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, ఈ చెట్లు ఉండాలి, అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలీదు అవి అవుతున్నాయని. అవి జరిగిపోతూ ఉంటే మనం వీ హ్యావ్ టు స్టాప్, లుక్ అరౌండ్ అవర్ సెల్ఫ్, లైక్ ఎంతవరకు వచ్చాము, ఎంత దూరం వచ్చాము. అండ్ కార్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, నేను చిన్నప్పుడు కోరుకుంటేనే కదా, వాటికి కష్టపడితేనే కదా వచ్చాయి. సో ఐ బిలీవ్ ఇన్ సో మచ్ మేనిఫెస్టేషన్. So Vitika, as an actor, as a homemaker, as a housewife, everything, you're someone who's an amazing person, and I think I made you speak. ఇలా ఎప్పుడైనా మాట్లాడావా? లేదు లేదా? అండ్ బట్ వన్ థింగ్ ఐల్ ఆస్క్ యూ, యూ హ్యావ్ సీన్ సో మచ్ ఇన్ లైఫ్, చాలా చూసేస్తుంటావు, అప్స్ అండ్ డౌన్స్ కానీ, ఫినాన్షియలీ, మెంటలీ అన్నీ చూసేస్తుంటావు, హెల్త్ వైజ్ అన్నీ చూసేస్తుంటావు. బట్ వాట్ ఈస్ యువర్ టేక్ అవే? లైక్ ఏం నేర్చుకున్నావు ఇన్ యువర్ 30 years of life? ఇన్ మై 30 years నేను అదే చెప్పాను కదా, లైక్ కామ్నెస్ నేర్చుకున్నా. ఇదివరకు అంతా చాలా హడావిడిగా, ఇప్పుడు ఇది చేసేయాలి అంటే చేసేయాలి, ఏదో అయిపోతుంది, లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అన్నట్టే ఉండేదాన్ని నేను. కానీ ఇప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు నచ్చినట్టు బ్రతకడం నేర్చుకున్నా, నో చెప్పడం నేర్చుకున్నా. అండ్ ఫస్ట్ నన్ను నేను సంతోష పెట్టుకుని తర్వాత ఒక నలుగురికి చూసుకోవడం నేర్చుకున్నా. నా హెల్త్ బాగోకుండా, నేను బాగోకుండా 10 మందికి ఏం చేయలేను నేను. అండ్ అది ఎలా తెలిసిందంటే, లాస్ట్ 2 years బ్యాక్ మై హెల్త్ వాజ్ హారబుల్. లిటరలీ నాకు స్టమక్లో అల్సర్స్ వచ్చేసాయి, జస్ట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. నేను వర్క్ స్ట్రెస్ కానీ, ప్రతిదీ ఇంట్లో ఉండే టెన్షన్స్, ప్రతి దాని వల్ల నా హెల్త్ ఇలా అయిపోయింది. స్పాండిలైటిస్ రావడం, ఓకే, అన్నెసరీ మెంటల్ ట్రామాస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయి అప్పుడు తెలిసి వచ్చింది, ఓహో హెల్త్ అనేది ఇంత ఇంపార్టెంటా, ఓకే ఇంత స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమొస్తుంది అని చెప్పి ఐ గో టు కౌన్సిలింగ్. యు నో దట్ ఎవ్రీ వీక్ ఐ యూస్ టు గో టు అ కౌన్సిలింగ్. ఎందుకు అంటే నాకు దెర్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ డెంట్ ఫీల్ గుడ్. దెర్ వాజ్ అ పాయింట్ మెంటలీ ఐ వాజ్ సో డిస్టర్బ్డ్. బయటికి చూడడానికి అందరూ బాగానే కనిపిస్తారు, బట్ నోబడీ నోస్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ బిహైండ్ ఎవ్రీథింగ్. సో నేను ఎవ్రీ వీక్ కౌన్సిలింగ్కి వెళ్ళి నేర్చుకుని, నన్ను నేను చాలా కంపోజ్ చేసుకుని, ఇట్ వాజ్ అ జర్నీ. ఒక్క రోజులో ఇలా అయిపోరు ఎవరు. సో అంతా జరిగేసరికి ఇప్పుడు కూడా ఐ గో ఫర్ కౌన్సిలింగ్, బట్ నాట్ ఎవ్రీ వీక్, మంత్లీ వన్స్, జస్ట్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఇంత కష్టపడుతున్నారు, ఇంత సక్సెస్ అవుతున్నారు, ఇంత ఫేమ్ వస్తుంది అంటే దానికి అంతే కష్టపడాలి. సో అది చాలా కంపోజింగ్ నేర్చుకున్నా, బాగా కంపోజ్డ్గా ఉండడం, పీస్ అట్రాక్ట్ చేయడం నేర్చుకున్నాను, నెగిటివ్ ఎనర్జీస్ పక్కన పెట్టడం నేర్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. 30 ఏళ్ళకి అన్నీ చూసేస్తే ఎలాగా, ఇంకా ముందుంది ముసలి పండుగ అంటారు కదా, అలాగా ఐఎమ్ ఎక్సైటెడ్ ఆల్ టుగెదర్. 5 years తర్వాత హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఇప్పటి వరకు అన్ని కష్టాలు, చిన్న చిన్న లగ్జరీసే చూసాను. నెక్స్ట్ 5 yearsలో నేను అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసేసుకోవాలి. దాని తర్వాత చాలా, నాకు రిటైర్మెంట్ అంటే ఏదో 60 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి అనేది ఏం లేదు. నాకు ఎంత త్వరగా, నాకు పెద్ద పెద్ద కోరికలు కూడా లేవు, చాలా చిన్న చిన్న కోరికలు. లైక్ యునో బయింగ్ అ హౌస్, అంటే సోలోగా నేను సందేశ్ నాది ఒకటే ఆబ్వియస్లీ, బట్ మనకి మనం కష్టపడి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి ఉన్నవని, అవి చాలా త్వరగా ఫినిష్ చేసుకొని రిలాక్స్ అయిపోవాలని నా కోరిక అనమాట. ఎవరి మీదో డిపెండ్ అయ్యి నేను హీరోయిన్ అవ్వాలను అవన్నీ వేరే వాళ్ళు చేస్తే అవుతాం కదా. నా లైఫ్లో నేను చాలా ఇండిపెండెంట్, 1 million అవ్వాలి ఫాస్ట్గా నా కాంటెంట్లో. అండ్ చాలామందికి ఐ హ్యావ్ టు బీ అ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్. ఐ వాంట్ టు ఇన్స్పైర్ లాట్ ఆఫ్ లిటిల్ గర్ల్స్. అంటే చాలామంది ఇది చాలా కష్టము అనుకుంటారు, నేనే చేయగలిగాను. లైక్ నేను కూడా కలలు కనలే ఈరోజు నేను ఇక్కడ ఉంటాను అని. అలాంటిది నేను ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే లాట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ. సో ఐ విల్ డెఫినెట్లీ టీచ్ పీపుల్ దట్ టు డ్రీమ్ బిగ్, అచీవ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ చేయాలన్నమాట ఈ 5 yearsలో. ఐ వాంట్ టు అచీవ్ ఆల్ మై డ్రీమ్స్, ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. దట్స్ ద ఫైనల్ థింగ్. అండ్ లవ్ మై సెల్ఫ్ మోర్, అంతే.
అండ్ ఐ థింక్ ఐ విల్ బి ఐ థింక్ నేనే మొదటుంటా యాజ్ యువర్ వెల్ విషర్. వితిక ఈజ్ సమ్మన్ హూ ఇస్ వెరీ గుడ్ అట్ హార్ట్ అండ్ షీఈస్ వెరీ వెరీ a genuine person. So I really wish you all the best. అది నీకు కూడా తెలుసు ఆ విషయం. yes. I really wish you all the best. More and more money, love, everything to you and less stress to you. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much, అండ్ Ritika. నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. చెప్పు అమ్మో. అంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ లైక్ అంటే ఓన్లీ వన్ క్వశ్చన్ నథింగ్ Yeah, ఎల్స్. అంటే ఐ కీప్ సీయింగ్ లైక్ నాకు చాలా మందికి చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరికీ ఎంత ప్రేమిస్తారో అంతే హేట్రెడ్ కూడా ఉంటుంది. యునో కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ అండ్ ఆల్. సో పాజిటివ్ 80% ఉంటే ఆ 20% ఏదైతే నెగిటివిటీ ఉంటుందో హౌ డూ యూ హ్యాండిల్ ఇట్? లైక్ యునో వెన్ ఎవర్ యూ సీ ఎనీ బ్యాడ్ కమెంట్ ఆర్ ఎనీథింగ్, హౌ డూ యూ ఫీల్? డూ యూ గెట్ హర్ట్? డస్ ఇట్ బాదర్ యూ? సో బేసిక్లీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఓకే, రెండు నమ్ముతా. ఒకటి క్రిటిసిజం, ఇంకోటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇది నాకు సమ్ యాక్ట్రెస్ టోల్డ్ మీ. క్రిటిసిజం ఏంటంటే పీపుల్ హూ ఊరికనే నన్ను ఏదో ఒకటి అనాలి, ఈ అబ్బాయిని ఐ హ్యావ్ టు పుల్ హిమ్ డౌన్, ఐ వాంట్ హిమ్ టు సఫర్ అనే కేటగిరీ కొంతమంది ఆడియన్స్ నాకు ఉన్నారు. అండ్ దే కీప్ డూయింగ్ ఇట్. ఫస్ట్లో నేను డెఫినెట్లీ ఫీల్ అయ్యేవాడిని. బ్యాక్ దెన్ అమ్మో అసలు ఏంటిదంతా ఏంటిలా అనేవాడిని ఫీల్ అయ్యేవాడిని. తర్వాత దున్నపోతు మీద వర్షం పడినట్టు పట్టించుకునేవాడిని కాదు. ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏంటంటే నాకు జెన్యున్గా కొంతమంది కమెంట్స్ పెడతారు, నిఖిల్ ఇది ఈ పాయింట్లో ఇది బాగాలేదు, వీ డింట్ లైక్ దిస్, ట్రై టు చేంజ్ ఇట్, లేదా వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఇస్ నాట్ రైట్, పుట్ ఇట్ ఇన్ దిస్ వే. అవి నేను స్క్రీన్ షాట్స్ తీసుకుంటాను. ఐ లిటరలీ డూ ఇట్ అండ్ కీప్ దెమ్ ఇన్ మై ఫేవరెట్స్. అవి నేను వీడియోస్ చేసేటప్పుడు చూసుకుంటా. ఇది ఐ థింక్ నేను ఎవరికి చెప్పలేదు, బట్ ఫస్ట్ టైం. బట్ యా, అఫ్ కోర్స్, see we are all humans. At the end of the day, we do feel bad. I used to feel bad, but now I've become this తెగించిన పెద్ద ముండా వాడిని అంటారా ఏమంటారో నాకు తెలియదు కానీ, ఓకే. see for me at the end of the day I pay my bills, Ritika. Nobody is feeding you, so నా you don't రెంట్ have to కట్టుకోవాలి, నా ఈఎంఐ కట్టుకోవాలి, నా పార్టీలకి బిల్లులు కట్టుకోవాలి, నా ఇంకంతకుముందు నేను నీ చెప్పను. luxuries, నా నీ luxuries కి, నా బట్టలకి, shoes. నా షూస్ కి, నా జిమ్ ఖర్చు, నా ప్రోటీన్ ఖర్చు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ పే ఆల్ మై బిల్స్ అండ్ వీళ్ళెవ్వరు నా బిల్లులు కట్టరు. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ few friends, you know, few people around me. And I have a brother. And I have my mom. He's a big pillar. He's a big pillar. So అందరు ఉన్నారు. బట్ అమ్మో నేను ఎక్కువ మాట్లాడిస్తున్నాను. అసలు ఈ వర్షన్ ఎవరు చూడొద్దు. సమ్ టైమ్ వన్ డే దిస్ విల్ కమ్ మై వర్షన్. బట్ వై డిడ్ యు ఆస్క్ దో? Because you keep seeing it. Not you. In general. I really get hurt. అంటే నాకు నెగిటివ్ కమెంట్ వచ్చిందంటే అందరూ అంటారు ఒక పాయింట్ తర్వాత వదిలేస్తాము అని చెప్పి, కానీ నేను హర్ట్ అంటే అది చదివినప్పుడు హర్ట్ అవుతా. ఇమీడియట్ గా దే విల్ బీ ఇన్ మై బ్లాక్ లిస్ట్ ఫర్ షూర్. రిపోర్ట్ బ్లాక్. నా కాంటాక్ట్ లిస్ట్ కన్నా బ్లాక్ లిస్ట్ ఎక్కువ ఉంది అంటారు కదా, అలా అయిపోయాను అనమాట. బట్ ఐ డోంట్ నో, తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, ఒకరిని హర్ట్ చేసి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో లేదో తెలియదు కానీ, బట్ కర్మ ఇస్ అ బిచ్ అండ్ కర్మ వోంట్ లీవ్ ఇట్. అంతే. So guys, thank you Vitika, that was great. It was like more of a friendly talk, obviously. Yes. So మీకు ప్రామిస్ చేసినట్టు ఇంకొక పర్సనాలిటీ ఆఫ్ వితికా నేను తెచ్చానని అనుకుంటున్నాను. I'm very happy to be here and this is my first ever and best ever podcast, I guess. Yeah, because I opened up so much and I had lots of fun. థ్యాంక్ యూ వితిక, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ పాడ్కాస్ట్లో స్పెసిఫిక్గా ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు అడిగినట్టు వితిక ఈజ్ హియర్ ఆ షో యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో what type of questions you want me to ask my guests. Also, what are your interests, what are your genres, anta nak cheppandi. And on that note, this is me, Nikhil Vijendrasimha, signing off along with our beautiful Vitika Sheru. Do not forget to subscribe to Nikhil Vijendrasimha. Thank you guys. Bye bye. Bye bye. గుండెలో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏ మౌనం నీ పేరే తెలుస్తుంది. You did it. The Telugu industry is so blessed. There is such amazing talent. Obviously, I would love to work with every single actor who is super talented, super popular. It goes without saying, right?